కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 4, 5 అంతస్తుల్లో పనులు చేస్తుండగా స్లాబ్ కుప్పకూలిపోయింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. శిథిరాల కింద చిక్కుకున్న కూలీల్లో ఒకరి మృతదేహం బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. లైట్లు ఏర్పాటు చేసి సిబ్బంది శిథిరాలు తొలగిస్తున్నారు. గ్యాస్ కట్టర్స్తో రెస్క్యూ బృందం ఇనుప చువ్వలు తొలగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సంపత్ జాయిన్ అవుతున్నారు. సంపత్, అసలు సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంత నిర్మాణంలో కనుక కుప్పకూలిపోయిందంటే అంత వీక్ ఎలా కట్టారు? ఏం చెప్తున్నారు నిర్వాహకులు? అక్కడ ఏం చెప్తున్నారు? చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? సతీష్, ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి దుర్ఘటనలో ఒక కూలీ చనిపోవడం జరిగింది, మరొక కూలీ గాయపడ్డాడు. అయితే కుక్కడపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కూలిపోవడం జరిగింది. 3వ అంతస్తులో స్లాబ్ వేస్తుండగా ఈ భవనం కుప్పకూలింది. అందులో 2 కార్మికులు చిక్కుకున్నారని చెప్పేసి ప్రాథమికంగా అధికారులు పేర్చడం జరిగింది. అయితే ఇప్పటికీ సహాయక చర్యలు జరుగుతున్నాయి. రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుంది. రెవెన్యూ అధికారులు, తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ శిథిలాలను తొలగించేటటువంటి పనిలో పోలీసులు, తర్వాత రెస్క్యూ టీం అంతా ఉన్నారు. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగానే బుల్డోజర్లు, తర్వాత కట్టర్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ స్క్రాప్ ను తొలగించే పనిలో పడ్డారు. వాస్తవికంగా ఈ నిర్మాణాన్ని చూస్తుంటే ఇందులో ప్రధానంగా పూర్తి స్థాయిలో నాణ్యతా లోపం అనేటువంటిది ఉన్నదన్నటువంటి విషయాన్ని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం దీన్ని ఇంకా ధృవీకరించలేదు. అయితే దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అన్నటువంటి అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యత బిల్డర్దేనని చెప్పేసి అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. బిల్డర్ పైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తంగా ఇటువంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఆ భవనం కుప్పకూలడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురై ఇళ్లలోకి పరుగులు తీయడం జరిగింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పవచ్చు. ఇటువంటి ఘటనలు అంటే బేస్మెంట్ సరిగా లేకపోవడం వల్ల జరిగిందా, లేదంటే ఉపయోగించినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ సిమెంట్ కానీ, ఇసుక కానీ, లేదంటే స్టీల్ కానీ ఇటువంటి వాటిపైన ఎటువంటి నాణ్యత ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి బాధ్యతను బిల్డరే తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.